శ్రీమాత్రే నమః సభాయ నమః. మనం ఇప్పుడు ఈ ముహూర్త భాగంలో చూసేటప్పుడు నక్షత్రాలు, తిథులు, వారాలు, యోగాలు, కరణాలు ఇలాంటివన్నీ మనకి పంచాంగాలు అంటారు. ఇవన్నింటిని చూసుకుంటూ గోచారం అంటే గ్రహాలు ఎలా మూమెంట్ అవుతున్నాయి, ఆ మూమెంట్ల వల్ల మనం ఈ రాసుల ద్వారా ఫలితాలు ఎలా వస్తాయి, తర్వాత మనం ముహూర్తం టైం నిర్ణయించడం ఎలా, లగ్నాలు అన్ని రకాల సుముహూర్తాలకి టైములు, వారాలు, తిథులు, నక్షత్రాలు ఇవన్నిటినీ మనం నిర్ణయించి చెప్పడం అనేది ముహూర్త భాగంలో వస్తుంది. అందులో భాగంగా నక్షత్రాలు అంటే మనం ఒక్కొక్కసారి ఈ ముహూర్తంలో ఎందుకు మనం ఎలా ఫెయిల్ అవుతున్నాం అనేది కూడా మనకి ఆన్సరు మనకి తెలిసిపోతుంది. మనకి అంటే చూడండి, కొన్ని నక్షత్రాల్లో వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఊర్ధ్వముఖ నక్షత్రాలని, అధోముఖ నక్షత్రాలని, తిర్యన్ముఖ నక్షత్రాలు అంటే ఊర్ధ్వముఖం అంటే పైకి చూసేవి, పైకి ఎఫెక్ట్ ఇచ్చేవి నక్షత్రాలు, అధోముఖం కిందకి, తిర్యన్ముఖం మధ్యలో, అలాగే జలం ఇచ్చే నక్షత్రాలు, నిర్జల రాసులు, అలాగే జలరాశులు, ఇలా మనకి ఆ ఉన్న 12 రాసుల్లో చాలా విధాలుగా నిర్ణయం చేశారు. ఇప్పుడు చూడండి, ఊర్ధ్వముఖ నక్షత్రాలు అంటే మీరు ఏదైనా మొక్క పాతారు, అది పైకి ఊర్ధ్వంగా పెడుతుంది. అలాగే ఏదైనా బిల్డింగ్ కట్టాలి, ఇలాంటి వాటికి మనం ఇలా వాడాలి ఈ నక్షత్రాలు. మనం ఇది కాకుండా ఇప్పుడు అధోముఖం కిందకి లోతుకు వెళ్ళి మనం డ్రిల్లింగ్ చేసేది అన్నిటికీ కూడా ఇవి వాడాల్సి వస్తుంది. తిర్యన్ముఖం అంటే మనం మధ్యలో భూమి మీద ప్రాజెక్ట్స్ కట్టినా, ఇలా స్ట్రైట్గా ఏదైనా ఒక నిర్మాణం చేయాల్సి వచ్చినా అవన్నీ ఇవి వాడాల్సి వస్తుంది. అయితే మనం ఒకటి నక్షత్రం వాడి ఫలితాలు రాలేదని మనం అడగటం కూడా సమంజసంగా ఉండదు. అంటే ఇవన్నీ మీరు స్టడీ చేయాలి. అంటే ఏ నక్షత్రానికి ఏది వాడాం, అది సరిగ్గా ఉపయోగించిందా లేదా మనం ఎక్కడ తప్పు చేసాం అనేది ఇక్కడ ఎస్ట్రాలజీ ఏం చేస్తుందంటే ప్రతి పిన్ పాయింట్ కింద ఆన్సర్ చెప్పడానికి ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ కింద మనకి ఇచ్చింది. మనం అది ఉపయోగించుకోవడం కుదరలేదో ఆ రోజు అవసరం, దాన్ని బట్టి మనం మార్చుకుంటున్నాం. అది మనం స్టడీ చేయాలి జాగ్రత్తగా. చూడండి, ఊర్ధ్వముఖ నక్షత్రాల్లో రోహిణి, ఆశ్లేష, పునర్వు, పుష్యమి, శ్రవణం, ధనిష్ట, శతవిషం, ఉత్తర ఎప్పుడు కూడా ఉత్తరాత్రయం అంటారు, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్ర, అలా ఇవి ఊర్ధ్వంగా ఉండే వస్తువులకి మనం వాడాల్సి వస్తుంది. అలాగే అధోముఖం చూడండి, భరణి, కృత్తిక, ఆశ్లేష, మఖ, విశాఖ, మూల, పూర్వాత్రయం అంటే పూర్వాషాఢ, పూర్వభద్ర, అలా మనం పూర్వాషాఢ, పూర్వభద్ర అలా అంటే ఇది కూడా ఉత్తరాత్రయం లాగా పూర్వాత్రయంలో వాడతాం. అలాగే తిర్యన్ముఖ నక్షత్రం అశ్విని, పునర్వసు, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, రేవతి ఇవి తిర్యన్ముఖ నక్షత్రాల కింద మనం చూడాలి. అలాగే జల నక్షత్రాలు మీకు జలరాశులు చెప్పాను, కర్కాటకం, మకరం, మీనం అవి పూర్ణ జలరాశులు. డీప్ అంటే ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది, ఈ పూర్ణ జలరాశుల్లో అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇవి జలరాశుల్లో పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఇవన్నీ నేను చెప్పిన 3 రాశుల్లోకి వస్తాయి. అంచేత మీరు ఏదైనా ఒక బోర్ పాయింట్ తీశారనుకోండి, బోర్ పాయింట్లో ఈ నక్షత్రాలు తప్ప వేరే నక్షత్రాల్లో బోర్ పాయింట్ తీస్తే అక్కడ మీకు రాయి రావచ్చు, ఎర్రరాయి, కంకర్రాయి ఏదైనా తగలచ్చు. అప్పుడు మీరు చెప్పిన టైం కానీ మీరు అక్కడ ఉన్న ప్లేస్ని కానీ మీరు కామెంట్ చేస్తే చాలా తప్పు. మేము ఇలాంటివి చాలా ప్రాక్టికల్గా చూసాం. ముహూర్తాల్లో ఇలాంటివి నక్షత్రాలు పెట్టి ఎన్నో మంచి నీళ్లు
అలా మంచి నీళ్లు అంటే మీకు చెప్పాను, కలర్స్ అంటే రంగులు, వాటికి రుచులు కూడా చెప్పాను. గురుడు తీపి, అలాగే కుజుడు వగరు, కొన్ని పులుపు, ఇలాంటివన్నీ మనం చెప్పేందుకు కారణం అందుకే. మీరు ఇప్పుడు ఆ నక్షత్రాల్లో, ఆ లగ్నాల్లో ఆ గ్రహం బలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా అది తీపి నీళ్ళుగానే వస్తాయి. లేకపోతే ఎస్ట్రాలజీ ఆన్సరు ఇవ్వడానికి చాలా దగ్గరలో మనకి ఆన్సర్ ఇస్తుంది. మీకు వెంటనే ఆన్సర్ కనపడబోదు. అంటే మీరు ఏ టైంలో ఏం చేశారో చూడండి. పోనీ బ్యాక్ వెళ్ళి, ఇప్పుడు మీరు ఫ్యూచర్ వద్దు, ఫ్యూచర్లో మీరు ఎస్ట్రాలజీని నమ్మటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇలా ముహూర్తం పెడితే అలా అవుతుందా అని కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే బ్యాక్ వెళ్ళి చూడండి. అంటే మీరు 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒకరోజు మీరు బోర్ అనుకుని తగ్గుంటారు ఎక్కడో, అప్పుడున్న టైము మీకు తెలిసిపోతుంది కదా. ఆ టైం ఎనాలిసిస్ మీరు ఎన్ని రకాలుగా చేసుకుంటారో చేసుకోండి, చూడండి. అప్పుడు అంశాలు, నవాంశ, ద్రాకాణాలు, ఇవన్నీ అంశాల్లో ఏ గ్రహాల యొక్క ఫలితం, ఏ గ్రహాల యొక్క బలం ఎలా ఉందో ఇవన్నీ చూసుకోవడం వల్ల మీకు అప్పుడున్న ఎఫెక్ట్ రిజల్ట్ తెలిసిపోయే ఉంటుంది కదా. అది ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసి ఒకవేళ ఎస్ట్రాలజికల్గా మనం తప్పు చేసామా ఒప్పు చేసామా, ఎస్ట్రాలజీ ఎంతవరకు ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతుందా లేదా అనేది మీరు, అంటే మనం పేషెంట్కి మందులు వేసినట్టు డాక్టర్ అనాలిసిస్ లాగా మీరు చేసుకుంటే అప్పుడు మీకు ఎస్ట్రాలజీ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ నిర్జల రాశులు, ఇప్పుడు మేషం, సింహం, మిథునం, కన్య, ధనుస్సు మీకు చెప్పాను. అవి మేషం, ధనుస్సు అవన్నీ కూడా అగ్నితత్వ రాశులు. అంటే అక్కడ మీరు ఆ లగ్నాల్లో మీరు ఏదైనా బోర్ తీశారనుకోండి, జలం అనేది రాదు. ఇంకేదంటే ఆ లగ్న తత్వం అన్నట్టు. మీరు ఏ టైంలో స్టార్ట్ చేశారో అది చాలా ఇంపార్టెంట్. అదే టైంకి వాల్యూ అంటే చెప్పేది. ఇప్పుడు ఈ టైంకి, ఇప్పుడు పొద్దున్న 8ంటికి చేశారు, పని అవ్వలేదు, 10ంటికి చేశారు, పని అయింది. కారణం అది ఇది ఒకే రోజు. 8కి 10కి తేడా ఏముందని చెప్పే వాళ్ళకి ఆన్సరు ఎస్ట్రాలజీ అదే ఆన్సర్ ఇస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 8 and 10. దర్ ఇస్ అ వ్యాస్ట్ డిఫరెన్స్. ఎలాగా లగ్నం మారిపోతుంది, నక్షత్రం మారచ్చు, అంశాలు మారచ్చు, నవాంశాలు మారచ్చు, దాని యొక్క వీక్షణ మారచ్చు, ఇవన్నీ చాలా జరుగుతాయి. అలాగే జలరాశులు, వృషభం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, తుల, ఇవన్నీ కూడా మీకు జలరాశుల్లోకి వస్తుంది. ఇది ఒక టెంటేటివ్గా ఒకసారి మీరు ఆలోచించి ఉంచండి. ఇంకా మీకు దీని కంటిన్యూషన్ అవి చూద్దాం. అంటే ఎన్ని రకాలుగా ఈ సబ్జెక్ట్ ఉంటుందో ఒక్కసారి మీకు అనలైజ్ చేసి చెప్పాను. ఇప్పుడు ఇందులో మీకు భాగంగా మన ఫస్ట్ ఏంటంటే గ్రహాలు దృష్టులు. అంటే ఏ గ్రహం ఎలాంటి దృష్టి ఉంటుంది అనేది ఇక్కడ చాలా మంచి టాపిక్. ఇది జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ రవి ఉంటాడు అంటే ప్రతి గ్రహం దాని ఎదురుగుండా ఉన్న వాళ్ళని చూస్తుంది. ప్రతి గ్రహం అంటే ఏడవ దృష్టి ఉంటుంది ప్రతి గ్రహానికి. అంటే మనం కూడా చూస్తాం, ఎదురుగుండా చూసేవాళ్ళని డైరెక్ట్గా చూస్తాం మనం. ఇలాంటి వాళ్ళల్లో రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, వీళ్ళకి ఎదురుగుండా స్ట్రైట్గా చూసే దృష్టి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇప్పుడు మిగిలిన గ్రహాలు ఉంటారు కొంతమంది. ఇప్పుడు అందులో కుజు గ్రహం ఒకటి, శని గ్రహం ఒకటి, అలాగే గురుగ్రహం. వీటికి స్పెషల్ దృష్టిలు ఉంటాయి. అంటే పాద దృష్టి, అర్ధ దృష్టి, మూడొంతుల దృష్టులు అని దీనికి సంస్కృతం శ్లోకంతో సహా చెప్పారు. పాద దృష్టి బలి మందహాని, ఇలా అర్ధ దృష్టి అలా చెప్పారు. అవి ఏమిటి, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గురుడికి 1, 5, 9 అంటే 5 1 అంటే అది ఆచ్ఛాదనకు వస్తుంది అనుకోండి, కొన్ని ఒకటి లేండి. 7, 5, 9 దృష్టులు గురుడికి చాలా పవర్ఫుల్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ గురుడు ఉన్నాడు, ఇక్కడ గురుడు ఉంటే 5, 9 1, 2, 3, 4, 5 ఇక్కడ ఎవరైనా గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని
గురుడు పూర్ణ దృష్టితో చూస్తాడు. అలాగే 6, 7 ఇక్కడ ఎవరైనా గ్రహం ఉన్నాడు అనుకోండి, నేనేం చెప్పాను ఇందాక, అన్ని గ్రహాలు 7వ దృష్టితో చూస్తాయి, అన్ని గ్రహాలు స్ట్రైట్గా చూస్తాయి. వీళ్ళకి మాత్రం వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా దృష్టి బలం ఉంది. అంచేత వీళ్ళు 7వ దృష్టితో చూస్తాడు. అలాగే 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఎవరైనా ఉంటే గ్రహం వాళ్ళని గురుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న గురుడు ఈ చంద్రుణ్ణి, కుజుడిని, శనిని ఒకేసారి చూస్తాడు. అంటే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పెరుగుతుంది. అంటే గురుడున్న స్థానంలో చూసాం, వీళ్ళను కూడా చూడటం వల్ల ఈ గురుడు శుభుడైతే శుభ దృష్టి పడుతుంది, అశుభుడైతే అశుభ దృష్టి పడుతుంది. చూసారా, అది అనాలిసిస్ ఇక్కడ. అలాగే ఇంకోటి చూడండి, ఇప్పుడు ఈ కుజుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. సపోజ్ కుజుడికి 4, 7 మామూలు, అందరికీ 8 ఈ 3 దృష్టి ఉంటాయి. అంచేత మీకు ఇక్కడ ఏమవుతుందంటే 4వ దృష్టి అంటే ఇక్కడ చూడండి, కుజుడికి 1, 2, 3, 4 4వ దృష్టి చేత చంద్రుడిని చూస్తాడు. మళ్ళీ అలాగే 7వ దృష్టి ఇక్కడ ఎవరైనా ఉంటే ఆ శుక్రుడిని చూస్తాడు కుజుడు. అలాగే 8వ దృష్టి చేత శని చూస్తాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సో ఈ కుజుడు ఈ చంద్రుడిని చూస్తున్నాడు, శుక్రుడిని చూస్తున్నాడు, శనిని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ శని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. ఇలా మనం చెప్పాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ శనికి 3 మామూలుగా 7 అందరికీ చూసేది 10వ దృష్టి. అంటే ఇప్పుడు శని సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, శని 1, 2, 3 చంద్రుడు చూస్తాడు, 4, 5, 6, 7 మళ్ళీ అంటే శని అంటే ఇక్కడ మీరు ఇంకొకళ్ళు ఎవరన్నా వేసుకుందాం, బుధుడిని వేసుకుందాం పోని. ఆ శని బుధుడిని చూస్తాడు అంటే 7వ దృష్టి చేత. తర్వాత 8, 9, 10 ఇక్కడ ఎవరెవరు రాహు ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఇంకో ప్లానెట్ ఎవరైనా ఉన్నా, రవి ఉన్నా, అంటే ఇది ఆర్ట్, ఇది ఇంత దూరం ఉండకూడదు. సరే మీకు అర్థమైంది చెప్తున్నాను. ఈ శని ఇక్కడ ఉన్న వృషభంలో ఉన్న ప్లానెట్స్ని చూస్తాడు. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఈ దృష్టులు అవి కనుక ఏ ప్లానెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నా గురుడు చూస్తున్నాడా, కుజుడు చూస్తున్నాడా, శని చూస్తున్నాడా చూడాలి. మిగిలిన వాళ్ళంతా 7వ దృష్టి చేసి చూస్తుంటారు. ఈ విధంగా ఈ దృష్టులు అనేవి అంత క్లియర్గా వాటి ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటాయి. అలాగే కలయిక అంటే ఏ ప్లానెట్తో కలిసినప్పుడు ఏ యోగాలు వస్తున్నాయి మనకి, అవో కొన్ని ఉన్నాయి. అలాగే అంటే యుతి, సంయోగం ఇవన్నీ పేర్లు చెప్తారు. కలయిక, వీక్షణ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అయితే ఇప్పుడు ఇంకొకటి ఈ భాగంలో ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మీరు మామూలుగా భూమి మీద ఉన్నారు, మీ దృష్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు యువతల అంటే ఈ లగ్నం అంటే ఈ భూమి, మీరు ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉందనుకోండి, ఈ ప్లేస్లో సూర్యోదయం అయింది అంటే మీరు ఎర్త్ ఇలా గుండ్రంగా ఉన్నారు. గుండ్రంగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ విశాఖపట్నం ఉన్నారు సపోజ్, అలా అనుకుందాం. విశాఖపట్నంలో ఉన్నప్పుడు సూర్యుడు ఇక్కడ, ఇదంతా సూర్యుడు అనుకోండి పోనీ, సూర్యుడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఇలా భూమి గోళాకారంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అసలు భూమి మీద ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి సూర్యోదయం, విజయవాడలో ఉన్న వాళ్ళకి, అటు హైదరాబాదు, ఇటు బాంబే, వీళ్ళకి అసలు ఎందుకు సూర్యోదయంలో ఎలా మార్పు వస్తుంది మీకు ఒక అర్థమయ్యేలా చెప్తాను నేను. యాక్చువల్గా ఇలా మీకు భూమి ఉన్నప్పుడు ఇక్కడ మీకు విశాఖపట్నం ఉంది, అప్పుడు సూర్యుడు ఉదయించాడు
అంటే 6ంటికి సూర్యుడు మీకు విశాఖపట్నం ఉన్నవాళ్ళు కనబడ్డాడు. మరి మీకు అందరికీ తెలుసు కదా, భూమి ఏం చేస్తోంది, ఇలా ఉన్న భూమి మెల్లగా ఇలాగా తిరుగుతోంది. తిరిగినప్పుడు ముందు విశాఖపట్నం తర్వాత విజయవాడ సూర్యుడికి ఎదురుగుండా వస్తుంది. ఎప్పటికి వస్తుంది, 6:10కి వస్తుంది. అంటే ఇంచుమించుగా పోనీ ఎన్ని నిమిషాలు మీకు ఐడియా లేకపోయినా అసలు 6ంటికి ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు అది ఇలా రొటేట్ అయ్యి భూమి తిరగటానికి, అంటే మామూలుగా అయితే 1 డిగ్రీకి 4 నిమిషాలు అవుతుంది, అది లెక్క మీకు తర్వాత వస్తుంది చెప్తాను. అసలు మీకు అలా తిరుగుతున్నప్పుడు ఆ ముందున్న 6ంటికి ఎదురుగుండా సూర్యుడు విశాఖపట్నంలో కనబడేది 6:10కి మీకు విజయవాడలో కనబడుతుంది. అలాగే ఇంకా ఇంకా తిరుగుతుంటే 6:15కో ఎప్పుడో 6:15కి హైదరాబాద్లో కనబడుతుంది. ఇంకా రొటేట్ అయితే 6:30కి మీకు అంటే బాంబే దగ్గర పూనా దగ్గరగా అక్కడ మీకు సూర్యోదయం కనబడుతుంది. అయితే మీరు ఇండియన్ స్టాండర్డ్ టైము, లోకల్ మీన్ టైము అని 2 ఉన్నాయి. అంటే ఇండియాకి ఏం చేశారంటే మొత్తం అంతా ఇటు కలకత్తా నుంచి ఇటు బాంబే వరకు మధ్యలో 80 to 30 degreesతో చేశారు. అయితే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 0 నుంచి ఇక్కడ వరకు 1 hour గ్యాప్తో మనకి ఇచ్చారు. కానీ ఏం చేస్తాం, టైం చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే మీకు 6ంటికి అంటే న్యూఢిల్లీ వాళ్ళు కూడా 6ంటికి అంటారు. కానీ అక్కడ మీకు తేడా ఏం జరుగుతుందంటే, మీరు విశాఖపట్నం వాళ్ళకి మీరు ఫోన్ చేశారు అనుకోండి, ఎప్పుడు 6:15కి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు విశాఖపట్నం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మాకు సూర్యోదయం 1/4 గంట అయిపోయింది ఆల్రెడీ అంటారు. కానీ అప్పుడు 6:15కి హైదరాబాద్లో సూర్యుడు కనబడుతూ ఉంటాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పాయింట్ మీకు అర్థమైన తర్వాత ఈ డిఫరెన్సులు అంటే ఈ లగ్నాల డిఫరెన్సులు ఈ ఎందుకు ఈ పాయింట్ అంటే ఏ టైము ఎలా కరెక్షన్ వస్తోంది ఎందుకు వస్తుందో మీకు తెలుస్తుంది. మీకు ఫుల్గా అంటే మీరు ఎలా అబ్జర్వ్ చేయాలంటే అది మీరు 6:15కి హైదరాబాద్లో పంచాంగం తీసుకుని సూర్యుడు ఎదురుగుండా పెట్టుకుని చూస్తే మీకు సూర్యుడు ఎదురుగుండా 6:15 కనబడుతూ ఉంటాడు. అప్పుడు మీరు వైజాగ్ వాడికి ఫోన్ చేయండి, ఏమంటే ఇప్పుడే సూర్యోదయం అవుతోందా అని అడగండి. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ ఇప్పుడే ఇవ్వటం ఏంటమ్మా, 15 నిమిషాల ముందే మాకు సూర్యుడు వచ్చాడు, మాకు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సూర్యుడు వచ్చాడు అంటే ఈ రేంజ్లో సూర్యుడు వచ్చేసాడు అని వాళ్ళు చెప్తారు. కానీ అదే హైదరాబాద్లో ఇక్కడికి వస్తూ ఉంటుంది. అది ఎందుకు అంటే ఎర్త్ రొటేషన్లో మీకు అది ఆ టైం వేరియేషను క్లియర్గా మీకు అది తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా అంటే ఈ టైం కరెక్షన్ ముందు తెలిస్తే కానీ ఏ ఇయర్ ఏ ఊళ్ళో పుట్టారు, ఆ పుట్టినప్పుడు ఎలాగా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పంచాంగం ఒక ఊరికి ఏదో ఒకటి ఒక క్యాలిక్యులేషన్తో తయారు చేసి ఉంచుతారు. అది ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి 8:30కి ఒక ముహూర్తం పెట్టారు, ఏదో రాజమండ్రి పంచాంగంలో ముహూర్తం పెట్టారు. అది మీరు హైదరాబాద్లో అదే ముహూర్తం వాడుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ కరెక్షను ఈ 12 డిగ్రీలు కరెక్షను అంటే 12 నిమిషాలు అంటే 8:42 మీరు హైదరాబాద్లో ముహూర్తం వాడుకోవాలి. ఈ ఎందుకు ఇంత కరెక్షన్ అనేది ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు మీకు మార్పు వస్తుంది, 1 డిగ్రీకి 4 నిమిషాలు వస్తుంది. ఈ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాను కదా 82.5 అని లాంగిట్యూడ్లో అంటే దాన్ని ఈస్ట్ లాంగిట్యూడ్ ఈస్ట్. అలాగే ఇక్కడ మీకు హైదరాబాద్కి ఎంతో 78 డిగ్రీలు ఏదో ఉంటుంది కరెక్షన్. యాక్చువల్ చూద్దాం, ఈ 4 డిగ్రీలకి డిఫరెన్స్ 4 16 చొప్పున ఈ 16 నిమిషాలు హైదరాబాద్కి కరెక్షన్ అవుతుంది. అంటే ఎర్త్ రొటేషన్లో 1 డిగ్రీ ఒక 4 minutes. ఆ ఇంగ్లీషు ఆ క్యాలిక్యులేషన్ అవన్నీ కూడా ఇంగ్లీషు దాంతో మనం జాతక చక్రం వేస్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో ఆ టాపిక్లో అవన్నీ చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఈ క్యారెక్షన్స్ అవి చాలా ఉన్నాయి ఇందులో. లోకల్ మీన్ టైం అని జిఎస్టీ అని ఇవన్నీ ఉంటాయి. అంటే అవి కూడా మీకు తెలియకపోతే ఏమవుతుందంటే ఎవరైనా అడిగితే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి ఇది కూడా నేను టచ్ చేస్తున్నాను, టచ్ చేసి వదులుతున్నాను. ఇంకా ఇది ఇన్డెప్త్ వెళ్ళాలి.
దాంతో జాతకం ఎరక్షన్ ఎలాగా, మళ్ళీ లగ్నం ఎలా కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఆ టాపిక్లో అక్కడ చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి ఇంకా మీరు ఇప్పుడు ఈ లగ్నంలో ఇప్పుడు మీరు ఎన్ని నేర్చుకున్నారు, ఈ ప్లానెట్స్ వేయటం నేర్చుకున్నారు. తర్వాత ప్లానెట్స్ యాస్పెక్ట్స్ ఎలా దృష్టిలో చూస్తారు, అలాగే నెక్స్ట్ ఇప్పుడు కుజ దోషాలు, ఈ బాలారిష్ట దోషాలు, ఏ నడిసలు వస్తే ఎలాగా, అసలు ఏ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొకటి నేర్చుకున్నారు, ఏ లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు అది లిస్ట్ చేసుకోవాలి. తర్వాత యోగాలు అవయోగాల్లో మీరు ఇప్పుడు కేంద్రాల కోణాల గురించి నేర్చుకున్నప్పుడు అదొక టాపిక్ చూసి చేద్దాం. ఇప్పుడు 4, 7, 10 ఒకటి ఇవి కేంద్రాలకి చెప్పుకున్నాం. అలాగే ఏ లగ్నానికి అయినప్పుడు ఒక లగ్నానికి కేంద్రాధిపతులు 1, 2, 3, 4, 4వ కేంద్రాధిపతి 5, 6, 7, 7వ కేంద్రాధిపతి 8, 9, 10 ఇలా కేంద్రాధిపతులు వస్తారు. లగ్నం, చతుర్థం, సప్తమం, 7. ఇప్పుడు ఈ కేంద్రాధిపతులు ఎవరైతే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, ఇది మిథున లగ్నానికి సప్తమ రాజ్యాధిపతి గురుడు అవుతున్నాడు. నేనేం చెప్పాను, కేంద్రాధిపత్య దోషం శుభగ్రహాలకు వస్తే అది పాపులుగా అవుతారు. అందులో కూడా పాపుల్లో ఎలా అంటే అది కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయో అని చెప్పాడు. అంటే గురుడు ఒకడు, శుక్రుడు ఒకడు కేంద్రాధిపతులు అయితే బాగా పాపులు అయిపోతారు. అంటే ఈక్వల్ టు కుజుడు, శని, రాహుకేతువులా అయిపోతారు. అందుకని ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళని మనం ఎలా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు అంటే ఒరిజినల్గా గురుడు మంచివాడు, కానీ దీనికి చూడండి సప్తమ రాజ్యాధిపతి అవటంతో గురుడు బాగా పాపత్వం వచ్చేస్తాడు. ఒరిజినల్గా మామూలుగా అయితే మంచివాడు, ఈ రెండింటి వల్ల పాపత్వం అంటే ఓవరాల్గా పాపగా ట్రీట్ చేయబడతాడు. అయితే ఆ పాపులు ఎక్కడ ఉండాలి, ఈ స్థానాలు షష్టాష్టమ ఏ స్థానాలు ఎలాంటివి, రాజయోగాలు ఇచ్చేవేంటి, పంచమం 9 అది యోగాలు ఇచ్చేవి, యోగం అంటే ఏంటి, రాజయోగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా అన్ని క్లాసులు వరుసగా 1 by 1 చూస్తాం. నేను మీకు ఎట్లా గ్లాన్స్ చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చూడండి. జై శ్రీరామ్. సభ